ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి 4 సంఘటనలు జరుగుతాయి. ఎటువంటి 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే మిథున రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 ఉంటారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే కనుక 4 సంఘటనలైతే వీరికి జరుగుతాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశం మీకు రాబోతుంది. అంటే వారిని కలుసుకోవాలని చాలా కాలం నుండే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వారి యొక్క అడ్రస్ కానీ వారి ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేదు. ప్రయత్నం చేసి ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు విరమించుకున్నారు. అటువంటి స్నేహితులను కలుసుకునే ఒక మంచి అవకాశం మీకు ఈరోజు దినఫలాల ప్రకారం రాబోతుంది. అంటే కలుసుకోవటం కానీ, లేదా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజు మీ కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు కూర్చుని పరిష్కరించుకోగలుగుతారు. అంటే మీరు చాలా కాలం నుండి వారితో మాట్లాడటం లేదు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక థాట్ అనేది వస్తుంది. అంటే వారితో కూర్చుని సమస్య ఏంటో అది మనసు విప్పి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వచ్చి మీరు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకొని మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశివారు ఎవరైతే విదేశీయానానికి సంబంధించి, అంటే విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు రిజల్ట్ అయితే రాబోతుంది. అంటే మీ యొక్క విదేశీయానానికి సంబంధించి మీరు చేసినటువంటి ప్రయత్నం గురించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది ఏ న్యూస్ అయినా సరే అండి, కానీ ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో, అంటే మీ యొక్క అనారోగ్యం ఎక్కడ చూపించుకున్నా కానీ మీరు కోలుకోవటం లేదు, దీనికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. అటువంటి వారు ఒక మంచి వైద్యుడు కానీ వైద్యురాలు కానీ వారికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఒక వ్యక్తి నుండి రిసీవ్ చేసుకుంటారు. అంటే మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆ అడ్రస్ చెప్తారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అతి త్వరలో వారి దగ్గరికి వెళ్లి మీ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషిస్తారు. చాలా కాలంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 సంఘటనలు ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి, సీతా అమ్మవారిని, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని